గోల్డ్ జోష్ కు బ్రేక్. ఒక్క రోజులోనే 10 గ్రాములపై 1600 పతనమట. తగ్గింది, 1600 తగ్గింది 10 గ్రాముల మీద. హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ప్రస్తుతం 84,000 రూపాయలట. 24 క్యారెట్ల బంగారం తులం 91,640 రూపాయలు. భవిష్యత్తులో హెచ్చు తగ్గులు ఉంటాయంటున్నటువంటి అనలిస్టులు. క్రూడ్ ఆయిల్, వెండి ధరల్లోనూ భారీ పతనం. ఈ పతనం అవడానికి కారణం ఏంటో తెలుసా? ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ తో కుప్పకూలుతున్నటువంటి ప్రపంచ స్టాక్ మార్కెట్లు. ప్రపంచం అంతా కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. ఎందుకంటే ద బేస్డ్ అది చాలా అగ్ర దేశం కాబట్టి ఆ అధ్యక్షుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ గోల్డ్ రేట్ తగ్గింది. ఆ తర్వాత కొంత ఆయిల్, సిల్వర్ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందట. ఇంకా తగ్గుతాయట, ఇంకా హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్తా ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ప్రపంచ స్టాక్ మార్కెట్లపైనే కాకుండా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలపైన తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. ఇండియా ప్రొడక్ట్లపై 26% టారిఫ్ వేస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో 2 రోజులుగా మన స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా 5 రోజులుగా పెరుగుతున్న బంగారం రేటు శుక్రవారం పతనమైంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ ధర హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 1,600 రూపాయలు తగ్గింది. 84,000 వద్ద స్థిరపడింది. గోల్డ్ బిస్కెట్లు, కాయిన్స్ లో వాడే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం 93,380 రూపాయలు ఉండగా శుక్రవారం 1,740కి తగ్గి 91,640 రూపాయలకి పడిపోయిందట. వెండి రేటు కూడా భారీగానే పడిపోతా ఉందని చెప్తున్నారు. ఈ గమ్మత్ ఏం జరుగుతుంది తెలుసా? ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లన్నీ కూడా గమ్మత్ ఏం చెప్తాయి అంటే తగ్గినవి చెప్తాయి. ఇప్పుడు 1,600 తగ్గిందని చెప్పింది కదా, ఎంత పెరిగింది గోల్డ్? జస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చూసుకోండి, లేకపోతే 6 మంత్స్ నుంచి చూసుకోండి, ఎంత పెరిగింది. ఆ పెరిగింది మాత్రానికి ఫ్రంట్ పేజీలో వచ్చి చూపించారు, మూలకు చిన్న బాక్స్ లో చూపిస్తారు, ఇట్లాంటి బాక్స్లలో. కానీ తగ్గింది అనేసరికి మాత్రానికి ఫ్రంట్ పేజీలో పెద్దగా ఉంటుంది వార్త. సో ఏదేమైనా కానీ ట్రంప్ ఎన్ని నిర్ణయాలు తీసుకుంటుందని అంటే మొత్తం అతలాకుతలం అయిపోతుంది. మన ఇండియాకే పెద్ద ఇదైతున్నట్టుగా అనిపిస్తున్నది, మన భారతీయులకే. ఇప్పుడు మనోళ్ళంతా కూడా పోవడానికి చాలా కఠినతరం చేసిండు. అసలు వీసా వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని చట్టాలు, ఎన్ని రూల్స్ అంటే గ్రీన్ కార్డ్ ఉండి నీకు H1B వీసా ఉన్నా కూడా వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఇండియాలో ఉండి నీ ఫ్యామిలీతో గడిపిన తర్వాత మళ్ళీ పోయేటప్పుడు ఎన్ని టెస్టులు, ఎన్ని పేపర్లు కావాలి తెలుసునా? ఏం చేసినావు, ఎక్కడున్నావు, ఏం జరిగింది ఇన్ని రోజులు, సో మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడు వెళ్తావు, అనేక రకమైనటువంటి పరీక్షలు, టెస్టులు ఇవన్నీ ఉన్నాయి. ఆడికి వెళ్ళేదానికి అవకాశం లేదు. మొత్తం కూడా మనకు వచ్చే ఇండియన్స్ కూడా యుఎస్ వెళ్ళడానికి పర్మిషన్స్ అన్ని తగ్గిపోతున్నాయి. రూల్స్ అన్ని కూడా చాలా కఠినమైపోయినాయి. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతోటి ఇక్కడ తగ్గాల. ఎందుకంటే ప్రజలు భారం మోయలేకపోతా ఉన్నారు. ఏదేమైనా కానీ సో గోల్డ్కి మాత్రానికి కొంత బ్రేక్ పడింది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి. మరి కొంతమంది అటాక్ కూడా చేస్తా ఉన్నారు ఇక ట్రంప్ నిర్ణయాల మీద. చూడండి, ట్రంప్ కు చైనా కౌంటర్. అమెరికాపై 34% టారిఫ్ అన్ని రకాల వస్తువులకు వర్తిస్తుంది. ఈ నెల 10 నుంచి అమలట. ఏకపక్షంగా అమెరికా బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పేసి ఆగ్రహం. సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇక చైనా గురించి మనకు తెలవదు ఏముంది. మన ఇండియా మొత్తం కూడా ఇప్పుడు చైనా వస్తువులే పరిపాలిస్తా ఉన్నాయి. 10 రూపాయల వస్తువులు అని చెప్పి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. సో మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడి నుంచి ఏ దేశాలకు పంపిస్తున్నామో మరి వాటి మీద కూడా ఖచ్చితంగా టారిఫ్ వేస్తాం, మేము తగ్గేదే లేదు, అమెరికాకి 34% టారిఫ్ వేస్తున్నాం అని చెప్పి. సో ఇదంతా నడుస్తా ఉంది. ఇదంతా ఒక ప్రధానంగా చైనా అండ్ అమెరికా ఈ 2 దేశాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ప్రభావితం చేస్తాయి కాబట్టి. సో మన దగ్గర 1,600 రూపాయలు మాత్రానికి 10 గ్రామ్స్ కి 1,600 తగ్గింది. దాంతో పాటు వెండి కూడా తగ్గుతా ఉంది. ఆయిల్స్ అంటే మనం తినేటటువంటి ఆయిల్స్ కావచ్చు, లేకపోతే పెట్రోల్, డీజిల్ ఇలాంటివి కూడా కొద్దిగా తగ్గేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అనేటటువంటి వార్త అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది.